ఇంతకుముందు చదివిన అవి మూడా మీరు చంద్రం కథ అది ఇంకో పాత ఇంకో ఉంది. ఇవాడు చదివారు అని అనుకుంటున్నా. ఓకే. వేరే. ఇవాడు 44వ శ్లోకం. పుష్పం ప్రవాళోపహితం యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్థం తతోను కార్యాద్ విశదస్య తస్యాః తామ్రోష్ఠ పర్యస్తరుచస్మితస్య. పుష్పం ప్రవాళోపహితం యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్య తతోను కార్యాద్ విశదస్య తస్యాః తామ్రోష్ఠ పర్యస్తరుచస్మితస్య. కొంచెం రిపీట్ వస్తుంది. దాటుకుండా వారు చదవండి. పుష్పం ప్రవాళోపహితం యదస్యాత్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్థం తతోను కుర్యాద్ విశదస్య ఇక్కడ ఫ్రెండ్తో కూడా అంటారు. ఓకే. తతోను కుర్యాద్ విశదస్య తస్య తామ్రోష్ఠపర్యాస్తరుచస్మితస్య. పుష్పం ప్రవాళోపహితం యదస్యాత్ ముక్తాఫలం వా యది స్యాత్. పుష్పం ప్రవాళోపహితం యదస్యాత్ యది స్యాత్ మరి యదా అని అవుతుంది. ఏది అన్నాను. యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్థం తతోను కుర్యాద్ విశదస్య తస్యాత్ తస్యాః విసర్గదు. తస్యాః మళ్ళీ మాటలు వస్తాయండి వెనకాల. అవునండి. నా 2 సార్లు అయింది, నేను మౌనం దారుస్తున్నాను. దనుకుండా వారు చదవండి. చాలా మీ నుంచి వినాక. పుష్పం ప్రవాళోపహితం యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుటమిద్రుమస్థం తతోను కుర్యాద్ విశదస్య తస్యాత్ తామ్రోష్ఠ పర్యస్తరుచస్మితస్య. పుష్పం ప్రవాళోపహితం కదా ఇది విసర్గదు. సకారం చివరి తస్యాః తామ్రోష్ఠ తస్యాస్తామ్రోష్ఠ అవుతుంది. పుష్పం ప్రవాళోపహితం యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుటవిద్రుమస్థం తతోను కుర్యాద్ విశదస్య తస్యాః తామ్రోష్ఠ పర్యస్తరుచస్మితస్య. శ్రీదేవి గారు. నమస్తే అండి. అస్మద్గురుభ్యో నమః. పుష్పం ప్రవాళోపహితం యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్థం తతోను కుర్యాద్ విశదస్య తస్యాః తామ్రోష్ఠ పర్యస్తరుచిరస్మితస్య రుచస్మితస్య. పుష్పం ప్రవాళోపహితం యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్థం తతోను కుర్యాద్ విశదస్య తస్యాః తామ్రోష్ఠ పర్యస్తరుచస్మితస్య. నేనా? పుష్పం ప్రవాళోపహితం యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుటవిద్రుమస్థం తతః అనుకుర్యాత్
విశదస్య తస్యాః తామ్రోష్టపర్యంత రుచః స్మితస్య. వాడబడేవారు చెప్పండి చదువుతారు. చదువుతారండి. పుష్పం ప్రవాళోపహితం యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్థం తతో ను కుర్యాత్ విశదస్య తస్యాః తామ్రోష్టపర్యస్తరుచస్మితస్య. పుష్పం ప్రవాళోపహితం యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్థం తతో ను కుర్యాద్ విశదస్య తస్యాస్తామ్రోష్టపర్యస్తరుచస్మితస్య స్తరుచస్మితస్య. తామ్రోష్టపర్యస్త రుచస్మితస్య. తామ్రోష్టపర్యస్తరుచస్మితస్య తామ్రోష్టపర్యస్తరుచస్మితస్య. విభక్తులు చెప్తారా? చెప్తాను గురుగారు. పుష్పం పుష్పం పుష్పే పుష్పాణి పుష్పాణి అకారాంత నపుంసకలింగం పుష్ప శబ్దం ప్రథమ విభక్తి ఏకవచనం అండి. ప్రవాళోపహితం హితం హితౌ హితాని హితాన్ అకారాంత పుల్లింగ ప్రవాళోపహిత శబ్దం ద్వితీయ విభక్తి ఏకవచనం. ఏది అవ్యయం స్యాత్ క్రియ ముక్తాఫలం ఫలం ఫలే ఫలాని అకారాంత నపుంసకలింగం ఫల శబ్దం ప్రథమ వ్యక్తి ఏకవచనం. తతః అవ్యయం తర్వాత అనుకుర్యాత్ అనుకుర్యాత్ క్రియ అండి. తర్వాత విశదస్య మీరు వరుసగా చెప్పారా? ఏది తర్వాత ఇది శాత్ అండి. అమ్మ శ్లోకానుగుణంగా ఉండి ఏది అవ్యయం తర్వాత విశదస్య తతః అనుకుర్యాద్ విశదస్య కదా. మీరు శ్లోకంలో ఏముందో శ్లోక పదాన్ని వరుస క్రమంలో పోవాలి. తతః అవ్యయము తర్వాత అనుకుర్యాత్ తతోనుకుర్యాత్ కదా. చెప్పారా? ముక్తాపదం పురోధులు చెప్పారా? ఇవన్నీ చెప్పారా? తర్వాత అనుకుర్యాత్ విశదస్య కదండి. ఏది నుంచి మారింది? ఏది ముక్తాపదం శ్లోకంలో ఆ స్ఫుట విద్రోహం దగ్గర నుంచి చెప్పాలి మళ్ళీ. శ్లోకం చూసలేరు. తతః అవ్యయం అండి. ముక్తాఫలం ఫలం ఫలే ఫలాని ఫలం ఫలే ఫలాని అకారాంత నపుంసకలింగం ప్రథమార్థ ఏకవచనం. తర్వాత వా అవ్యయం. తర్వాత స్ఫుట విద్రుమస్థం విద్రుమస్థౌ విద్రుమస్థాన్ విద్రుమస్థం విద్రుమస్థౌ విద్రుమస్థాన్ అకారాంత పుల్లింగ స్ఫుట విద్రుమస్థ శబ్దం ద్వితీయ విభక్తి ఏకవచనం. తర్వాత తతః అవ్యయం అనుకుర్యాత్ క్రియ విశదస్య విశదస్య విశదయో విశదానాం అకారాంత నపుంసక విశద శబ్దం షష్ఠీ విభక్తి ఏకవచనం విశదస్య కాబట్టి తస్యాహ తయో తాసాం తకారంత స్త్రీలింగ శబ్దం ఏకవచనం షష్ఠీ విభక్తి ఏకవచనం. తర్వాత తామ్రోష్ట పర్యస్త రుచ రుచో రుచానాం చకారంత నపుంసక రుచి శబ్దం రుచాం రుచ్ శబ్దం నపుంసక చకారంత నపుంసక రుచ్ శబ్దం రుచ్ శబ్దం కదండి. రుచి విశదస్య ఇది స్మితస్యకు ఓకే స్మిత గనక సరే నపుంసకలింగం. స్మితస్య స్మితయో స్మితానాం అకారాంత నపుంసకలింగం స్మిత శబ్దం షష్ఠీ విభక్తి ఏకవచనం. ఇక్కడ మామూలుగా శబ్దం స్త్రీలింగం కానీ నపుంసకలింగం అవును అంతే గురుగారు. అంటే శబ్దం ఎట్లయినా వాళ్ళ అంతే, లింగం మారినా శబ్దం మాత్రం అంతే ఉంటుంది. శబ్దం మాత్రం అంతేనండి. అవును. దీంట్లో మనకు క్రియాపదం రెండు క్రియలు ఉన్నాయి కదా. ఒకటి స్యాత్ ఒకటి అనుకుర్యాత్ ఒకటి రెండు ఉన్నాయి కదా. ఒకటి అనుకుర్యాత్ అంటే అనుసరించి చేయబడి ఉంటుంది అని అనుసరించి ఉంటుంది అన్నమాట.
అనుకరించి ఉంటుంది. దాన్ని అనుసరించింది ఉండవచ్చు, ఓది ఉండవచ్చు అని ఇక్కడ మనం అర్థం చెప్పాడుగా. ఏది అనుసరించి ఉంటుంది, దేనిని అనుసరించి? స్మితస్య అనుకుర్యాత్. ఉమ్, స్మితస్య కదా, స్మితస్య స్మితస్య. అనుకుర్యాత్. ఆ, ఆ, తస్యాః స్మితస్య స్మృతస్య అనుకుర్యాత్. అనేది ఆ, స్మృతస్య అనుకుర్యాత్ అంటే స్మితము యొక్క అనుకరణం, లేదంటే స్మితమును అనుసరించడం అని అర్థం. అనుకరించడం. అవును. ఓడి ఉంటుంది. స్మితమును అని ద్వితీయార్థంలో షష్ఠీ భక్తి. ఆ, స్మితస్య అనుకుర్యాత్. ఏది అనుసరించింది? ఆ, సరే, మన అంటే ఇక్కడ చిరునవ్వు. స్మితస్య చిరునవ్వును అనుకుర్యాత్. అనుసరించింది. తస్యాః స్మితస్య అనుకుర్యాత్. తస్యా స్మితస్య దాని విశేషణం ఎలాంటి చిరునవ్వును అనుసరించింది. తామ్రోష్ట పర్యస్త రుచయ. అది 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 కదా. అది ఆ. అంటే కర్త మనం తీసుకోలేదు. కర్త అనుకుర్యాత్ అనేది ఏది అన్నప్పుడు మనం మొదటి పాదంకి వెళ్ళాలి. అదే పుష్పం యాతకు అనుకుర్యాతు కర్త ఒకటి. రెండున్నవి ఇక్కడ. పుష్పం ముక్తాఫలం. ప్రవాళోపహితం యది స్యాత్. పుష్పము గాని స్యాత్ యది ముక్తాఫలం వా, అదే ఆ, ముక్తాఫలం గాని పుష్పం గాని అని అర్థం. రెండు కానీ ఏకవచనంలో స్యాతు ఇక్కడ అనుసరిస్తున్నది. అదే దేన్ని? స్మితం ఎట్లాంటిది? తామ్రోష్టపర్యస్త రుచ అంటే తామ్ర ఓష్టం ఓష్టం. అదే ఎర్రని రంగుల పెదవులు. అని పెదవి దాన్ని వ్యాపించింది. వ్యాపించినటువంటి రుచి కాంతులు కలిగినటువంటి, ఎర్రని కాంతులు కలిగినటువంటిది అని అర్థం. కాంతులు కలిగినటువంటి చిరునవ్వు. ఇంకా ఎట్లాంటిది అంటే విషదస్య విషదం అంటే తెల్లగా ఉంది. విషదస్య విషదమైనటువంటి నిర్మలమైనటువంటి తస్యా విషదస్య తామ్రోష్ట రుచ స్మితస్య ఆమె యొక్క కాంతులు అనుసరిస్తున్నది. అనుకుర్యాత్ అనుసరించి ఉంటుందేమో అని. తథా అందువల్లనే అన్నాడు. అందువల్లనే కావచ్చు అన్నాడు. ఎందువల్ల అంటే స్యాత్ బహుశా కారణం కావచ్చు అని వాళ్ళు ఒప్పుకోతారు. ఇది దేనికి కారణం అంటే, దేనికి అంటే ఏమైంది? స్యాత్ అంటే అయింది అంటే ఏంది? పుష్పము ఇది ఏమైంది? ప్రవాళోపహితం, ప్రవాళంతో కూడుకున్నటువంటిది. ప్రవాళం అంటే ఏమిటి? చిగురు. ప్రవాళం అంటే రెండు అర్థం కదా. చిగురు, లేత చిగురు లేదా పగడం కదా. పగడం. ఆ పుష్పము ప్రవాళోపహితం, ప్రవాళంతో కూడుకున్నటువంటి, లేదంటే ప్రవాళం అనేటువంటి పగడం అనేతో కూడుకున్నటువంటి కానీ కూడా అనుకోవచ్చు. లేదా చిగురుటాకు ఆ పువ్వు, తెల్లని పువ్వు. పుష్పం అంటే తెల్లని పువ్వు అంటే తెల్లని ఇక్కడ తెల్లగానే అర్థం తీసుకోవాలి మనం. తెల్లని అంటే ఇక్కడ మన వ్యాఖ్యాకారుడు తెల్ల తామర అని ఇచ్చాడు. తెల్లని తామర అంటే తెల్లని పుష్పం అనమాట. అది అంటే ప్రవాళోపహితం, ప్రవాళంతో కూడుకున్నటువంటి ఆ పువ్వు, లేదా ముక్తాఫలం ఇంకోటి, అథవా అది ముత్యం కదా. స్పష్టమైనటువంటి విద్రోహం అంటే పగడం విద్రోహం అంటే విద్రోహం అంటే పగడం. ఇది ప్రవాళం అంటే అది ప్రవాళం అంటే చిగురు తీసుకోవాలి. ఇది ఎరుపు, ఎర్రని. ప్రగడం అంటే ఇక్కడ ఎర్రనేటువంటి, అక్కడ తెల్లని, ఇక్కడ ఎర్ర. రెండు తెలుగు కలయిక మనకు కావాల్సినటువంటి ఇక్కడ ప్రస్తుతం. అంటే పొగడం. ఆ పొగడమందు స్ఫుటంగా పొగడమందు ఉన్నటువంటి ముక్తాఫలం, ముత్యాల ఫలము. ముక్తాఫలం ఇక్కడ తెల్లని పొగడం, తెల్లని పుష్పము ముక్తాఫలమైనటువంటిది. అది అయ్యి ఉంటుంది. అది ముత్యాల మీద పెట్టడం కానీ
స్ఫుట విద్రంతో కూడుకున్నటువంటి పువ్వుతో లాగా ఉందట. అంటే ముత్యాల పువ్వు, తెల్లని ముత్యమును పగడంతో కూడుకున్నటువంటి ప్రవాళోపహితమైనటువంటి పుష్పము అది అక్కడ ఉందేమో. అందుకొరకే ఆమె చిరునవ్వు అంటే తెల్లని అయినటువంటి దంతకాంతి చిరునవ్వు ఎర్రని పెదవిన పడి తెల్లని ఎరుపు కాంతితో కూడుకున్నటువంటిదిగా అనుసరిస్తున్నది. ఏవి అనుసరిస్తున్నాయి? పగడాలు అవి అని అంటున్నాడు. అంటే ఆమె నవ్వు పగడాల వలె ఉంది అని చెప్పడం లేదు, ఆమె నవ్వు ముత్యాలలాగా ఉంది అని చెప్పడం లేదు. ముత్యాలే ఆమెను అనుసరిస్తున్నాయి అని. ముత్యాలు ఆమె చిరునవ్వును అనుసరిస్తున్నాయేమో, అందుకొరకే ముత్యాలును పొగడాలు కలిపి ఒకచోట ఉన్నాయా అన్నట్లుగా ఉన్నాయి అని చెప్తాడు. అట్లా ఎర్రని అయినటువంటి ఆమె పెదవుల పైన ఆ ఓష్ఠబరం, ఆమె ఎర్రని పెదవుల మీద తెల్లైనటువంటి దంతకాంతి ద్విశతం. ద్విశతం అంటే స్వచ్ఛమైన అర్థం. ద్వి అనేటువంటి అది ద్విశతం అంటే తెల్లైన దంతకాంతి. దంతకాంతులు వాటిని అనుసరిస్తున్నాయి, దంతకాంతులను అనుసరిస్తున్నది. అంటే ఇక్కడ దంతకాంతులే ఉపమానాలైనాయి. ఉపమేయము ఇవి పుష్పమును ముక్తాఫలము. అవి ప్రవాళోపహితమైన ముక్తాఫలము, పుష్పము, అట్లానే స్ఫుట విద్రోహమైనటువంటి ముక్తాఫలం. ఇవన్నీ కూడా అవి కలిపి ఒకచోట ఉన్నాయా అన్నట్లుగా అన్నట. ఒక దగ్గర ఉన్నాయి, బహుశా అది ఉన్నాయేమో, అవే వచ్చి ఇక్కడ చేరాయేమో అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఏమైపోయింది? ఉపమేయాలు కానీ ఉపమానాలు అయినాయి. అంటే దంతకాంతులు అవి పోలి ఉన్నాయి. చిరునవ్వులోను ముత్యాలలోను పగడాలు పోలి ఉన్నాయి, పోలిలాగా ఉన్నాయి, అక్కడ పెట్టబడ్డాయా అన్నట్టుగా ఉన్నాయి. అట్లా ఉన్నాయి ఆమె యొక్క దంతకాంతులను. అవి కూడా అవి అనుసరిస్తున్నాయి, వాటిని అనుసరిస్తున్నాయి అని ఇట్లా ఉందని. అది ఇప్పుడు దీంట్లో సంధులు ఏమున్నాయి? సంధులు ప్రవాళోపహితం, ప్రవాళ ప్లస్ ఉపహితం, ప్రవాళోపహితం గుణసంధి. శాన్ముక్తాఫలం, శాత్ ప్లస్ ముక్తాఫలం, శాన్ముక్తాఫలం అనునాసిక సంధి. తతః అనుకుర్యాత్, తతోనుకుర్యాత్, ఇది ఉత్వాదేశ సంధి. పూర్వరూప సంధి చెప్తే అయిపోతుంది. పూర్వరూప సంధి. తస్యాస్తామ్రోష్ట పర్యస్త రుచః, తస్యాస్తామ్రోష్ట పర్యస్త రుచః విసర్గ సంధి. అది రుచస్మితస్య, రుచః స్మితస్య, రుచస్మితస్య విసర్గ సంధి. మళ్ళీ తామ్రోష్ట గుణసంధి. మళ్ళీ తామ్రోష్ట ఉంటుంది, అది గుణసంధి. గుణసంధి. గురుగారు అక్కడ పర్యస్త రుచి అక్కడ ఏమిటండి సంధి? పర్యస్త రుచి అర్థం ఏంటి అక్కడ? పర్యహ అంటే పర్యస్త పదం అది. పర్యస్త వ్యాపించిన పర్యస్త రుచః కూడా సంధి పరి ప్లస్ అస్త. అస్త కాదు అక్కడ. అస్త అనేది అస్తాపదం లేనట్టు పర్యస్త పదం అది చూడవచ్చు, కానీ పర్యస్త పదం అంతే. అస్త అనుకుంటే మళ్ళీ వేరే అర్థం వస్తుంది. అస్తమించిన అర్థం విపరీత అర్థం అవుతుంది. పర్యస్త రుచః అంతేనండి అక్కడ. అది పర్యహ కాదు, పర్యహ ఎందుకు వస్తుందండి? పర్యస్త ఒకటే పదం. పర్యస్త అంతే.
పర్యస్త ఒకటే పదం ఒకటే. పర్యహ అన్న పర్యస్త అస్త అంటే మళ్ళీ అది ఒకటే పదం, కాకపోతే అది చెప్తాను, మీరు చూద్దాం. అది చేస్తాను అనే పదం ఒకటే పదం కాదు, దాని వ్యుత్పత్తి అనేది ఒకసారి మనకి చూడవచ్చు. అదే అండి, తాకిన తావట్టుంటే అప్పుడు అర్థం మారుతుంది. పర్యాస్త పరితః అస్తః పరి ప్లస్ అస్త అనేది అది ఒకే దిక్కు పదం సమాజం. పరి అస్తః, పరి అస్తః అంటే క్షిప్త అనే పదం ఉంచబడ్డది. పరి ఉపసర్గ. అంటే అసలు తప్రత్యయం వచ్చింది. అస్యు ఇర్క్షేపే తప్రత్యయం అస్తః. అస్ధాతు తప్పదే అస్తః అయింది, ఉంచబడిన. పరి విశేషంగా అస్ ఉంచబడినటువంటి అస్తః. గణాదేశం. గణాదేశం. దీంట్లో సరే సందులో ప్రవాళ ఉపహితం చెప్పుకున్నాగా అయిపోయినది. తర్వాత ప్రవాళం చేత ఉపహితం, ప్రవాళేన ఉపహితం. ముక్తాయా ఫలం ముక్తాఫలం. ఏమైంది సమాధానం చెప్పండి. స్ఫుట విద్రోహస్థం. స్ఫుట విద్రుమస్తం. స్ఫుటః చాసో విద్రుమశ్చ. స్ఫుట విద్రుమః స్ఫుట విద్రుమే తిష్టతి ఇది స్ఫుట విద్రుమస్థః తం. మొదటి స్ఫుట విద్రుమకు చెప్పాడు, తర్వాత స్ఫుట విద్రుమే తిష్టతి స్ఫుట విద్రుమస్థః. సమాసాన్ని బట్టి అర్థం మారిపోతుంటుంది. ఇప్పుడు సమాసాలు దేనికి ఏది ప్రధానం చెప్పుకొని తర్వాత ఆ తర్వాత మీద దాన్ని చేసుకోవాలి. స్ఫుటశ్చాసో విద్రుమశ్చ స్ఫుట విద్రుమశ్చ. విద్రుమం అది ఆ స్ఫుటం అని దేనికి స్థాక్ కాదు, విద్రుమానికి ముందుకు విద్రుమానికి విశేషణం. విద్రుమానికి స్ఫుట స్పష్టమైన విద్రుమం, స్ఫుట విద్రుమం అట్లా. విద్రుమందు ఉన్నది కానీ స్ఫుట స్ఫుటశ్చాసో విద్రుమశ్చ స్ఫుట విద్రుమః స్ఫుట విద్రుమే తిష్టతి ఇది స్ఫుట విద్రుమస్థః తం. స్ఫుట విద్రుమస్థం. తర్వాత తామ్రోష్ఠ పర్యస్త రుచః. తామ్రః చాసౌ ఓష్ఠః తామ్రోష్ఠః. తామ్రోష్ఠే పర్యస్త తామ్రోష్ఠ పర్యస్త. తామ్రోష్ఠ పర్యస్త రుక్ యస్య యస్య తత్ వస్తుంది. తామ్రోష్ఠే పర్యస్త రుక్ యస్య అంటారు. తస్య రుచః. అది దీంట్లో వ్యాఖ్యాకారులు చెప్పేది ఏంటంటే, ఒకటి ప్రతిపాలంకారం అంటే ఉపమానానికి ఉపమేయతో కల్పనం. ఉపమానానికి ఉపమేయతో కల్పనం ప్రతిపాలంకారం అని చెప్తుంటారు. అట్లానే అతిశయోక్తి కూడా చెప్పారు అంటున్నారు. అంటే వీటిలో లేనటువంటి అసంబంధమును సంబంధాన్ని కలిపడం అసంబంధం. దీన్ని వేస్తారా పట్టుకోవారు? అయ్యా అయ్యా నమస్కారాలయ్యా. ఇది ఒక చక్కటి శ్లోకం దొరికింది నాకు వ్యాఖ్యానించడానికి. పుష్పం ప్రవాళోపహితం యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్థం.
పుత్రం పుష్పం ప్రవాళోపహితం యది స్యాత్ ముక్తా ఫలం వా స్ఫుట విద్రుమస్థం. ఇక్కడ 2 రకాలైనటువంటి వాటిని ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం చెప్పాడు? తతః అనుకుర్యాద్ విషదస్య తస్యాత్ తామ్రోష్ఠ పర్యస్త రుచి స్మితస్య. ఆమె చిరునవ్వు ఎలా ఉంది అంటే, చిరునవ్వుతో పోల్చడానికి ఈయనకు ఒక ఉపమేయాలు సరిపోలేదు, ఒక ఉపమానం సరిపోలేదు. మామూలుగా ఇక్కడ ఒక ముత్యాన్ని తీసుకొని పగడం మీద పెడితే ఏ రకంగా 2 కాంతులు కలిసి, ముత్యపు తెల్లటి కాంతి పగడపు ఎర్రటి కాంతి కలిసి వచ్చేటటువంటి, ఉమ్మడిగా వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంటుందో, ఆ పెదవులో పై పెదవి యొక్క కాంతి అలా ఉంది అని చెప్పదామా అంటే, అవి 2 కూడా జడ పదార్థాలు. వాటికి వాసనలు ఉండవు, చల్లదనం ఉండదు. కానీ ఈ పెదవులలో చక్కటి తేమ ఉంటుంది. కాంతితో పాటు ఒక రకమైనటువంటి తేమ ఊరుతుంటుంది. కాబట్టి తేమ ఉండేది చెప్పాలి ఒక ఉదాహరణ. అలా చెప్పాలంటే ఆయన ఏం చేశాడు? తెల్ల తామర పువ్వు తీసుకొని దాన్ని ఒక లేత చిగురు మీద పెట్టాడు. లేత చిగురులు అంటే మీరు ఏ చిగురైనా తీసుకోండి, మొదలు రాగి రంగు ఆకారంలో ఉంటాయి. బాగా మేము పొద్దున్నే వాకింగ్కి వెళుతూ రాగి ఆకులను తీసుకొని చూస్తుంటాం. లేత అవి ఎలా ఉంటాయంటే రాగి రంగు. అందుకే ఈమె తామ్రోష్ట అని చెప్పడం జరిగింది. తామ్రోష్ట పర్యస్థ రుచి స్మితస్య. ఆ చిరునవ్వు వల్ల, ఇందాక గురువు గారు అన్నట్టు, చిరునవ్వు వల్ల లోపల దంతకాంతి కూడా బయటకు అలా వచ్చేసింది, తెల్లటి కాంతి. అది ఈ రాగి రంగు చిరునవ్వు, రాగి రంగు యొక్క పెదవి కాంతి 2 కలిసి వచ్చి ఆ చిరునవ్వులో కనిపిస్తున్నాయి. మరి ఇవి ఎలా ఉన్నాయి? కేవలం ఒక విద్రుమాన్ని అంటే మనం పగడాన్ని తీసుకొని దాని మీద ముత్యం పెడితే వచ్చే కాంతి కాకుండా, ఒక పువ్వును, తెల్లటి తామర పువ్వును లేత చిగురాకు మీద పెడితే, ఆ లేత చిగురాకు రాగి రంగులో ఉంటుంది, తెల్లటి పుష్పము తామర పువ్వు తెల్లగా ఉంటుంది. ఈ రెండిటి యొక్క కలయికతో అక్కడి నుంచి కాంతి వస్తుంది. ఇది అందుకోసం 2 ఉపమానాలు తీసుకోవాల్సి వచ్చింది ఆయనకు. జంట ఉపమానాలు 2 తీసుకోవాల్సి వచ్చింది. చూడండి ఎంత గొప్ప ప్రయత్నం చేశాడు ఆయన. ఏదో ఒకటి చెప్తే సరిపోద్ది, మనమేం పట్టించుకోము. ఊరికనే ముత్యం పగడం మీద ఉన్నట్టుగా ఉంది ఆయన చిరునవ్వు, ఆమె చిరునవ్వు అంటే సరిపోద్ది. అసలు మనం పట్టించుకోం. ఆహా, ముత్యం అట తెల్లగా ఉంది, పగడం ఎర్రగా ఉంది. మనం ఇక్కడ ఒకసారి సాంఖ్య శాస్త్రాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆత్మస్వరూపము ఒక వజ్రం లాంటిది, తెల్లగా ఏ రంగు ఉండనటువంటి వజ్రం. దానికి ప్రక్కన ఒక మందార పువ్వు పెట్టినట్టయితే ఆ వజ్రము ఎర్రగా కనిపిస్తుంది. ఇది మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఆత్మ వజ్రము, దాని ప్రక్కన ఉన్నటువంటి ఎర్రటి మందారము మనలో ఉండేటటువంటి మనస్సు. ఇది ఏం చేస్తుంది? ఇది రకరకాలైనటువంటి వాసనలు కలిగి ఉంటుంది. ఈ వాసనలన్నీ కలిగి ఉండి, ఇది నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా ముక్కు, నా అందం, నా చక్కదనం అనేటటువంటిది ఈ మందార పువ్వు అనుకోండి. నిజానికి వజ్రానికి ఇవన్నీ ఏవి సంబంధం లేదు. కానీ వజ్రం పక్కన ఉన్నటువంటి ఈ మందార పువ్వు వల్ల వజ్రం కూడా ఎర్రగా కనిపిస్తుంది. అప్పుడు ఏమనుకుంటుంది ఆత్మ? ఓహో, ఇది నాది అనుకుంటుంది, నా శరీరం అనుకుంటుంది ఆత్మ కూడా. అలా అనుకోకుండా ఉంటే అసలు ఇంకా అంతకంటే పరమాత్మ స్వరూపం ఇంకోటి లేదు. ఎప్పుడైతే ఈ మందార పువ్వును పక్కకు జరిపితే గానీ మనకు ఆ పరమాత్మ స్వరూపం స్పష్టంగా బయటపడదు. సత్వరజస్తమో గుణాలను మనం ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నామంటే, మనం ఆ వళిత్రయంలో కూడా అదే చెప్పుకున్నాం. సత్వరజస్తమ గుణాలను మనం సమానంగా తీసుకొని వెళుతుంటే అప్పుడు ఈ మందార పువ్వు యొక్క రంగు కాదే, నాకు అసలు రంగు లేదు, నేను రంగు లేనటువంటి దాన్ని అనే పరమాత్మ స్వరూపం తెలుస్తుంది.
ఇది మనకు చక్కగా సాంఖ్యశాస్త్రంలో చెప్పబడుతుంది. ఇక్కడ అందుకే ఈ 2 ఉదాహరణలు ఇవ్వడంలో ఉద్దేశం నేను అనుకోవటం, తెల్లటి పువ్వు, తామర పువ్వు, దాని పక్కన లేత చిగురు ఆకు, ప్రవాళోపహితం, పుష్పం ప్రవాళోపహితం. ఆ పువ్వును తీసుకొచ్చి లేత చిగురు మీద పెడితే అది స్యాత్, ఏ రకంగా అయితే ఉంటుందో అది కాదయ్యా వా. ముక్తాఫలం స్ఫుట విద్రుమష్టం, ముక్తాఫలాన్ని తీసుకొని, ఒక వజ్రాన్ని, ఒక ముత్యాన్ని తీసుకొని స్ఫుటమైనటువంటి విద్రుమం దగ్గర ఉంచినట్టయితే అక్కడ ఈ తెల్లటిది, ఆ ఎరుపు కాంతి 2 కలిసి వస్తాయి. అది ఆమె చిరునవ్వు యొక్క కాంతి లాగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ చిరునవ్వులో ఏమేమి ఉన్నాయంటే కేవలం జడ పదార్థాల నుంచి వచ్చినటువంటి కాంతి మాత్రమే కాకుండా చల్లటి ఆర్ద్రత కూడా ఉంది. ఆ ఆర్ద్రత కూడా ఉంది అని చెప్పడము కవి గారి యొక్క ఉద్దేశం. ఇది చాలా స్పష్టంగా ఇక్కడ మీకు రాశారు చూడండి. స్వచ్ఛమైన ఎర్రని పెదవి యందు వ్యాపించిన కాంతి కలదైన ఆ పార్వతీదేవి యొక్క చిరునవ్వును ఎలా సరిపోలుతుంది అంటే ఇక్కడ చెప్పలేదు. ఇంకా కాస్త లోతుకు వెళితే మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెల్ల తామర పువ్వు లేత చిగురునందు ఉంచబడిన ఎడల, ముత్యపు పూస నిర్మలమైన పగడమునందు ఉంచబడిన ఎడల అప్పుడే పార్వతీదేవి యొక్క చిరునవ్వును సరిపోలును. ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఒకటి జడ పదార్థంతో పోల్చడం ఇష్టం లేకపోవడం, అలా అని సున్నితమైనటువంటి పువ్వును, చిగురుటాకును మాత్రమే కాకుండా ఇంకా మంచి స్వచ్ఛమైనటువంటి కాంతి రావాలి అనే ఉద్దేశంలో ఆయన ఈ రకంగా అప్పుడు మాత్రమే సరిపోలును అన్నాడు. ఇంత క్రితం లాగా అవి కూడా సరిపోవు అని అనలేదు. చూడండి ఇక్కడ తేడా. ఇంత క్రితం చెప్పినప్పుడు ఏం చేశాడు? అవేవి సరిపోవు, ఉపమానాలు ఏవి సరిపోవు అన్నాడు. కానీ ఇక్కడ ఉపమానం చెప్పబడింది వస్తువు కాదు, వస్తువులోంచి వచ్చినటువంటి కాంతి. కాబట్టి కాంతి, కాబట్టి ఆయన సరిపోలుతుంది అని చెప్పాడు. ఇది దీని యొక్క భావం అని నేను విశ్లేషిస్తున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. దీంట్లో ఉంది ఏమిటంటే ఈమె పెదవి యొక్క చిరునవ్వు కాంతి ఉపమేయం, ఇది ఉపమానంగా తీసుకొని అవి ఉపమేయాలని ఇక్కడ. అంటే ఒకవేళ పువ్వు పైన ప్రవాళంతో కూడుకున్న పువ్వు నువ్వు ఉంచారేమో, ఇది ఇక్కడ ఆమె పెదవి గారు ఇక్కడ చెప్పేది. ఈ పెదవి చోట పుష్పమేమో బహుశా ఈ భూమి మీద, అంటే తెల్లని పువ్వు మీద ప్రవాళం ఉంటే ఎట్లా ఉంటుంది, లేదా ముత్య ఫలం మీద విద్రుమాలు ఉంచితే ఎట్లా ఉంటుందో, ఎట్లా ఉంటుందో కాదు, అవే కావచ్చు అన్నాడు. పెదవులు అవి కావచ్చేమో అని. అంటే వాటిని ఉపమేయంగా తీసుకొని ఈ ఉపమానం అయింది. అట్లా అంటే అవి ఈమె పెదవిలాగా ఉన్నాయని, ఈమె చిరునవ్వులాగా ఉన్నాయి అని చెప్పడానికి వ్యతిరేకంగా అంటే ప్రతిబింబం అంటే ఉపమేయత్వం అని, ఉపమానాలు ఉపమేయత్వం కల్పించడంలో చెప్పడం అనేది విధంగా చెప్తుండదు. ఇది అవే ఏమైనా అనుకరిస్తున్నాయని, అవే అది అనుకరిస్తున్నారు. శంకర భగవత్పాదులు వారు కూడా చతుశ్రేష్ఠిలో కూడా ఇది ముక్తా పులైర్వ రుచిరారవిందై అఖండితైర్దేవయవాదిభిర్వ కాశ్మీర పంకాంకిత తండులైర్వా అని అది ఇద్దరు లలితా సహస్రనామాల్లో చెప్పినా, అయ్యవారు చెప్పినా, శంకరస్వామి వారు చెప్పినా, కాళిదాసు చెప్పినా అదే భావానికి దగ్గరగా వెళ్తారు. సరేనండి, ఇక్కడికి దీన్ని ఆపేద్దాం. స్వస్తి. సంక్రాంతి సెలవులు అప్పుడు సెలవులుగా వచ్చేదే 1 రోజు 2 రోజు, మీరు సంక్రాంతి సెలవులు అడుగుతారేంటండి? అంటే మాకు మీకు ఇక్కడ మీకేమైనా భోగులు వంటలు కథలు ఉంటాయి కదా, మాకేముండే మేము ఫ్రీ. ఇక్కడ సెలవులు అడుగుతారు. శ్రీదేవి గారు కూడా అక్కడ సింగపూర్ ఉన్నారు కనుక అక్కడ ఏం లేవు.
వారికి ఈ టైంలో ఉండదు. రాత్రి 11 వరకు వాళ్ళ టైం వాళ్ళకు కూడా. రాత్రి పడుకోదంటే మెడ కొరకు లేచి కూర్చున్నారు వాళ్ళు. శైలజ గారు ఇక ఆకొండ వారికి ఉంటుంది అక్కడ కార్యక్రమం అనేది. రాజమండ్రిలో పల్లెటూరు కాబట్టి అక్కడ బాగుంది. అక్కడ అంటే ఆంధ్ర ప్రాంతం బాగానే ఉంటుంది సంక్రాంతికి. అవును, మా ఆంధ్రాలో బాగా చేస్తారు. వాళ్ళ కూడా మనం అంతే కదా. ఇప్పుడు మీకు ఏమేమి ఉంటాయి కార్యక్రమం? సాయంత్రంలో భోగులు ఉంటాయి, ఇంకేవో. శైలజ గారు ఉంటాయండి. సాయంకాలం జనరల్ గా భోగి పళ్ళ పేరంటం పెడతారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాకు భోగి మొదటి నుంచి కొన్ని స్టార్ట్ అయిపోయి గొబ్బెమ్మలు పెట్టడం, అది గొబ్బెళ్ళు పాటలు. చిన్నప్పటి నుంచి అలవాటు బాగా గొబ్బెమ్మలో వెళ్ళి నువ్వు బాగా అలవాటు. సంక్రాంతి వచ్చిందంటే అపార్ట్మెంట్ లో ఇప్పుడు 3 రోజుల నుంచి వరుస ఇదే వేరు. అవుతున్నాయి. ఏ పండుగ? సంక్రాంతి, దసరా. బాలాజీ గారు వస్తే అరిసెలు వడ్డించడం. వీళ్ళు రోజు 3 రోజుల నుంచి అదే కార్యక్రమాలు. గొబ్బిళ్ళు, ముద్దులు, హరిదాసులు, గంగిరెడ్లు, ఇన్ని అవన్నీ ఒక అని క్రమం. మాకు అని దసరా YouTube లో బాగా చూసాను. చేస్తారండి కాన్సెప్ట్. కోడి పందాలు అంటే ఇవన్నీ పగలుగా రాత్రులు అలసిపోయి ఉంటారు. రాత్రి ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయండి, అవుతుంటాయి. ఉంటాయి కదా. మరి 3 రోజులు ప్రోగ్రామ్స్ తీసుకున్నాను. అన్ని ఉంటాయి. అవన్నీ తీసుకున్నా సాయంత్రం కోల్పోయి ఒక దగ్గర ఆట రేపు వస్తుంది. నుంచి 3 రోజులు తీసుకుందాం, సెలవు తీసుకుందాం అయిపోయింది మాట. అలాగే. ఎప్పుడు సెలవు రేపా? అంటే మేమైతేనండి భోగి ఎల్లుండి కదా. ఎల్లుండి, రేపేం లేదు. రేపు లేదా? 13, 14, 13, 14, 15 అంటే 14, 15. 13, 14, 15 కదా. 14 భోగి, 15 సంక్రాంతి. అది పాఠాంతరాలు. బుధ, గురు, శుక్ర. అంటే కొన్ని చోట్ల 13, 14, కొన్ని 14, 15. అవును. 14, 15, 16 3 రోజులు పండుగ. అంతే 13, 14 కూడా ఉన్నాయి. 13, 14, 15 ఇప్పుడు వాళ్ళకి. మనకు రాత్రి క్లాసులే కనుక ఏం కాదు. అదేండి కదా. క్లాసుకి ఇప్పుడు ఇప్పుడు ఇంక దీంట్లో ఎంతమంది వచ్చేవాళ్ళు అసలు ఉంటారు? మొదలు పెట్టింది ఎవరు? తాడికొండ కాదు. అది కూడా మరి చదవని అడిగింది ఎవరు? అటుకున్న వారు, దయకొండ వారు కాదు. మీరెవరైనా నేను ముందే అటెండ్ అవుతా. నాకేం ఇబ్బంది లేదు, నేను అటెండ్ అవుతా. అటు కదా, అటు. మేమైతేనండి మా ఊర్లో ఓ నెల రోజులు ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టి, సరే ఒక పువ్వు ఎలాగో పెడతాం. అవి మాలగా ఈ మంచులో ఎండ చేయలేము, కానీ ఆంధ్రాలో మేము చేసినప్పుడు చిన్నప్పటి నుంచి చేసేది ఏంటంటే అవి గొబ్బెమ్మల్ని తట్టేసి వాటిని మాలగా గుచ్చి భోగి మంటల్లో వేస్తాం. గోదాదేవి అలా చేసిందని ఒక ఐదీక్యం చెప్తారు. అది మాలగా వేసి భోగి మంటలో పెట్టి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోవడం. అది భోగి రోజులు చేసే ధర్మపురిలో భోగి రోజు తింటలేదు. అంతే కాదండి, దాని తర్వాత ఆ పిడకలతో రథసప్తం వచ్చినప్పుడు చేస్తాండి పాయసం. అట్టు పెడతాడు. దీని తర్వాత అట్టు పెడతాం. ఆ పిడకలు గోడ కొట్టి అట్టు పెట్టి కొన్ని తీసి రథసప్తంకి పాలు పొంగిస్తారు. పరమాన్నం ఉండేది దాని మీద వండుతారు. వండి అవునవును. చిక్కుడు గింజలతో, చిక్కుడుకాయలతో రథం పూచ చేస్తారు. పొంగలు పెట్టి రథంలాగా చేసి దాని మీద తమలపాకు మీద ఆ పొంగలు పెట్టి సూర్యుడు నైవేద్యం పెట్టేవాళ్ళం చిన్నప్పుడు. మా అమ్మ చేసేది ఇవన్నీ. మేము ఇప్పుడు అలాగే చేస్తామండి. ఇప్పుడు మా ఇళ్ళలో అవన్నీ పోయినాయి అనుకోండి. ఇప్పుడు బాల్కనీలో చేసేస్తాం అలాగా. ఆ పేరు చేస్తున్నారు. 27 రోజుల గొబ్బెమ్మలు పిడకలు తడితే అది మాల కడతాం. అంటే అప్పటికి అవును. ఎండుతాయి. 28, 29, 30 పిడకలు ఎండవు ఇవి. అందుకని అవి రథసప్తంకి దాస్తాం. మా ఇంట్లో చేస్తాం. మా అక్కయ్యల కోసం ఆవుపేడ పట్టుకొచ్చే బాధ్యత నాది. చిన్నప్పుడు పైన 3 అక్కయ్యలు నాకు. నా చిన్నపిల్లాడు మా 3 అక్కయ్యలకి రోజు సైకిల్ వెళ్ళి ఆవుపేడ పట్టురావాలి. నేను కూడా గొబ్బెమ్మలు చేసేవాడిని మాకైతో పాటు. అవును, చెయ్యాలి. నేను మోస్ట్లీ రేపు రాకపోవచ్చండి. ఎప్పుడెప్పుడు సెలవులు ప్రకటిస్తున్నారు చెప్పండి. రేపు రాలేను నేను. రేపు 3 రోజులు తీసేసుకుందాం, మళ్ళీ సోమవారం. రేపు రాకపోతే సోమవారం కలుసుకుందాం. మా ఏరియాలో పిండి వంటలు చేసుకొని తింటాం. మాకైతే ఏమీ లేవు. తెల్లవారు వాళ్ళు ముగ్గులు వేసేవాళ్ళు. మా స్త్రీలు మాత్రం వ్రతం చేసుకుంటారు. 13 సంక్రాంతి మాకు శుభకరమైన పండుగ కింద కాదు, కేవలం శ్రాద్ధాలు లేక బ్రాహ్మణుడు పెట్టుకోవడం లాంటిది ఉంటుంది. భోగి పళ్ళు పోయడం లాంటిది ఉంటుంది. ప్లస్ ఆడవాళ్ళు 13 వస్తువులు పెట్టుకొని నోముకుంటారు. నోచుకొని కనుమ రోజు నోము ఉంటుంది. మా కర్ణాటక ఉపారాలు కూడా తీస్తారు. బొమ్మల తమిళ వాళ్ళు బాగానే ఉంటుంది కదా మరి.
తమిళనాడు బాగుంటుంది. తమిళనాడులో కనుమ రోజున మనం కాకైనా కదలదంటాం మన ఆంధ్రాలో. తమిళనాడులో అయితే కనుమ రోజునే పులిహార, కొబ్బరి అటువంటి రైస్ లాంటివి కలుపుకొని ఇంట్లో తినేసి కొత్త బట్టలు కట్టుకోవాలి. స్నానం చేసి కాకాపుడి కనుపొడి ఇచ్చి అంటే అన్నదమ్ములు బాగుండాలని అక్క చెల్లెలు చేసి ఇంట్లో చేసిన పదార్థాలను తీసుకెళ్లి అన్నదమ్ముల ఇంటికి పుట్టింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తారు, వీడికి బట్టలు పెట్టడం, పుట్టింటి వాళ్ళు వచ్చారని అది వాళ్ళు గ్రాండ్ గా చేస్తారు. మనం కాకి రోజున కాకి కూడా కదలదంటాం. వాళ్ళు ఊరంతా తిరుగుతారండి తమిళనాడు రోజున, కనుమ రోజున. అది వాళ్ళ అది గ్రాండ్ గా చేస్తారు. చెరుగ్గళ్ళకి పసుపు కొమ్మలకి ప్రాముఖ్యత ఎక్కువ. పసుపు కొమ్మలు పెట్టి ఆ పసుపు ఆకులతో స్నానం చేయడం. ఆకులతో స్నానం చేయడం అంటే ఆకుల్లోనే ఆ కాకాపుడి కనుపడి 3 రకాల వైవిధ్యమైనటువంటి రంగులు పసుపు, ఎరుపు, తెలుపుల్లో అన్నాలు పెడతారు కాకులకి. కాకులు రావు, ఏమి రావు, ఊరికి చీమలు పడతాయి మేడంతా గాని పెట్టి ఆ ఆకుల్లో పెట్టి పసుపు కొమ్మని ఖచ్చితంగా రాసుకుని స్నానం చేయాలి. ఆడవాళ్ళందరూ కలిసి ఏదో ముత్తైదు పెట్టుకోవడం అంటే వాళ్ళు పేరెంట్ లాగా ఇంటింటికి వాళ్ళు విడలేదు, వాళ్ళు రావడం కానీ పొద్దున్న టైంలో ఉంటుంది, 10-11 దాకా ఉంటుంది. ఆ తర్వాత వంట అందరు రావడం గోవాడందరూ వెళ్ళిపోవడం. ఇప్పుడు బయటకు వెళ్ళిపోవడం, ఎందుకంటే ఆడవాడు వస్తారు ఇట్లా వెళ్ళిపోవడం, వెళ్ళిపోవడం ఇంట్లో కూర్చుంటే పతంగులు ఎక్కించడం లేదా పాత సినిమాలు చూడడం. చిరంజీవి సినిమా. గుడి దగ్గరికి వెళ్ళి అగ్రహారం చుట్టూ ఉండే ఇళ్ళకే గోదాదేవి వస్తుందండి ఊరేగింపుగా. గోదాదేవికి పసుపు కుంకుమలు పెట్టడం ఆచారం. ఇంటి ఆడబడుచు వస్తుంది. అదో పెద్ద ఆచారంగా చేసేవాళ్ళం. కనుమనాడు వృషభ పూజ చేస్తారండి. అన్ని ఎద్దులను అలంకరించి ఎద్దులను మాత్రం బాగా అలంకరిస్తారు. అరక పశువులను అన్నింటిని కూడా పూజిస్తారు. కనుమంటేనే పశువుల పూజ అని. అవును. ప్రయాణం బంద్ ఆ రోజు. ప్రయాణం ఎవరు ఎటు చేయం. ఆ రోజుల్లో కాదు, ఇప్పుడు ప్రయాణం చేయాలంటే ఆ రోజుల్లో ఎడ్ల బళ్ళు కావాలి కాబట్టి వాటి పూజించాలి కాబట్టి ఆ రోజు ప్రయాణం బంద్. 3 కనుమలు ఉంటాయి. ఆ కనుమల్లో ఇది ఒక కనుమ. మిగతా 2 నీకు తెలియదు అన్నయ్య పౌరోహితుడివి. ముక్కనుమలో ఒక కనుమ ఇది. ముక్కనుమ మరి తెలుసు, చెప్పు. అసలు ముక్కనుమ నాడే పశువుల పండుగ చేసేది. అవును. మేము పిల్లలుగా ఉన్నప్పుడు పిండి గొమ్ములు అని ఒక రకమైనటువంటి చెట్లు దొరుకుతాయి. ఆయుర్వేద వైద్యానికి చాలా బాగా పనికి వస్తాయి. అవి తీసుకొచ్చి గొబ్బెమ్మలలో పెడతారు పిండి గొమ్ములు. మాకు పూర్తిగా సంక్రాంతి పండుగ నాడే మా చెల్లెలు ఒక ఆమె చనిపోయింది. అయితే ఆమె బాలయోగిని. ఆమెకు పూజ చేస్తాం మేము పండుగ నాడు. అది తప్పదు. చిన్నతనంలోనే ఆమె యోగం చేసేది. ఎవరు లేపలేదు ఆమెకి. ఎట్లా వచ్చిందో మాకు అంత విచిత్రమైన జీవితం ఆమెది. ఆ జన్మలో కొంత మిగిలి ఈ జన్మలో వచ్చింది. సంక్రాంతి నాడు చనిపోతే అంటే సంక్రాంతి ఒక తిథి కాదు కదా. మన ప్రకారం తిథుల ప్రకారం మనం ఏదో చేస్తాం కదా. ఇక్కడ సంక్రాంతి ఎగ్జాక్ట్ పండుగ నాడే. చాంద్రమానం ప్రకారం మనం చేసేటువంటిది ఇది సంక్రాంతి రోజు కాదు. చేస్తాను. ఆ రోజున మాకు తర్పణాలు ఉన్నాయండి. తర్పణాలు ఉన్నాయి. షణ్ణవతి శ్రాద్ధాలు అనే దాంట్లో తర్పణాలు సంక్రాంతి రోజు ప్రతి సంక్రాంతికి 12 సంక్రాంతులు చేయాల్సింది, ముఖ్యంగా చేయాల్సింది. అదే ఇప్పుడు చర్చ జరుగుతుంది ఏ టైం చేయాలి అని. కొన్ని పంచాంగాలు 3 గంటలనే, కొన్ని రాత్రి అన్నారు. మరి తర్పణాలు ఎప్పుడు రాత్రి అయితే కుదరదు, పొద్దున అయితే 14 నాడు దుర్ఘటన ప్రకారం 14 నాడు 3ంటికి అన్నారు. 12 లోపు కాబట్టి ఆ రోజు కుదరదు. అది రాత్రి 8ంటికి అయితే మీరు అన్నట్టు 15 నాడు చేసుకోవాలి. 14 నాడు 3 గంటల తర్వాత ఉంది కదా అంటే 3 గంటలకు వేడి చేయాలన్నారు. 15 అవుతుందండి. అపరాహ్నం దాటిపోయింది కదా. ఈసారి మీరు వేరే దేశంలో ఉన్నారు. అపరాహ్నం 4 తర్వాత ఉన్నట్టు సార్. 4-4:30 దాకా వస్తుంది అపరాహ్నం. వేరే దేశంలో ఉన్న మన ఆచారాలను ఎప్పుడు మర్చిపోం. మా తమిళ వాళ్ళు మరీనండి
అసలు ఫోన్లో ఇక్కడికి వద్దులే, ఎందుకు వెళ్ళింట్లో తర్పణాలు ఉంటాయి, అదేం కుదరదు, అన్నీ తెచ్చుకోవాల్సిందే, అన్నీ చేయవలసిందే, ఆ 9 గజాలు కట్టుకోవాల్సిందే, అవన్నీ చేయవలసిందే, ఆచారంగా చేయవలసిందే తప్పనిసరిగా. నిజమండి. ఆన్లైన్ సంస్కృతి సంప్రదాయాన్ని పట్టం వారు నేను ఒకటి అడగదలుచుకున్నాను. ఇప్పుడు మేము నిత్య తర్పణ ప్రతిరోజు కూడా చేసేటువంటి వాళ్ళు మా నాన్నగారు అయిన ఇప్పుడు నేను సంవత్సరము మృతాశవచుండి మా అమ్మ చనిపోవడం చేత ఈ తర్పణాలు ఈ షణ్ణవతి శ్రాద్ధ తర్పణాన్ని విడవచ్చా? ఎందుకంటే పక్షం విడకూడదు మాత్రం ఉంది ఒకటి. అవునండి. పక్షం ఎట్లాగో షణ్ణవతి శ్రాద్ధంలో ఒకటి, అవే లేవన్నప్పుడు ఇవి కూడా లేనట్టే కదా. ఉండవండి. షణ్ణవతి శ్రాద్ధం అంటే అమావాస్య తర్పణాలు ఇవన్నీ కూడా ఏమి ఉండవు. తర్వాతనే, సంవత్సరం తర్వాతనే. అంతే. ఇప్పుడు సంవత్సరం అది పూర్తి అయిన తర్వాత, సంవత్సరం విమోకం అయిన తర్వాత ఇంకా ఆ రోజు వీళ్ళు తర్పణాల్లోకి వస్తారు. ఆమె రావడం సంగతి తర్వాత మేము జనరల్ గా సంవత్సరం తర్పణాలు నిత్య తర్పణానికి ఉంటుంది, ఇబ్బంది లేదు. నిత్య తర్పణం తర్పణం ఉన్నది. ఈ దర్శ అమావాస్య తర్పణాలు అంటే సంకర తర్పణాలు అవన్నీ ఇవన్నీ షడాక్షరాల దాంట్లో వస్తాయి. అవి రావు. నిత్య తర్పణాలకు ప్రాచీన విధి ఉండదు కాబట్టి కేవలం జల తర్పణమే ఇస్తాం కాబట్టి నిత్య తర్పణానికి తప్పు లేదు. ఎక్కడైతే ప్రాచీన విధి తీసుకొని తిల్లలు లేదా ఎవరు తోటి చేసేటప్పుడు వాటికి ఇబ్బంది వస్తుంది. నైమిత్తిక దాంట్లో ఇచ్చారు, నిత్య తర్పణాలు నైమిత్తిక తర్పణాలు అని చెప్పాడు. అంతే నైమిత్తిక తర్పణ విషయంలోనే లేవన్నమాట. తమిళనాడులో మా వాళ్ళు ఇంట్లో మరణం సంభవించినా కూడా అమావాస్యలు చేస్తారండి. అంటే సంవత్సరం పొడవు దాకా మనకు మృతాశౌచం ఉంటుంది. కనుక మృతాశౌచం ఉన్నవాడు విడవకూడదు. సంవత్సరం తర్వాత మళ్ళీ అమావాస్య అని ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం అమావాస్య సంక్రాంతి విడుస్తుంటాను సాధ్యం. అయితే ఇప్పుడు అమ్మ చనిపోవడం చేత ఇప్పుడు సంక్రాంతి తర్పణాలు విడుచుడా విడకపోవడం అనే దాని మీద సవ్యేన జలతర్పణం చేసుకోవడమే. సవ్యమా? జలతర్పణానికి సవ్యమేగా కాదు. దీనికి ప్రాచీన విధి ఎందుకు ఉంటుంది? ప్రాచీన విధి లేదండి శాస్త్రంలో. లేదు. ప్రాచీన విధి తర్పణం కర్కర తర్పణాలన్నీ కూడా ప్రాచీన విధి. పితృలకు ప్రాచీన విధి, దక్షిణాభికం చేసుకోండి. కాకపోతే నిత్య తర్పణాలు చేసుకోండి. నిన్ననే చూశాను అది ఒక అంశం. నేను చూసి జీవపితృవులకు ఏమిటంటే వాళ్ళకు ఒకవేళ అమ్మ చనిపోతే వాళ్ళు కేవలం బుటన వేలు మాత్రమే అపసవ్యంగా చేసుకొని ఏమైనా ఉన్నది అంతే. చూస్తాను ఒకసారి, పుస్తకం దగ్గరే ఉంది. ఇప్పుడు మాకు కొండలు గిండలు ఎక్కకూడదు అంటే తిరుపతి అటువంటి శిఖరాలని ఊరు దాటకూడదు. స్పష్టంగా పాడు, ఊరు దాటకూడదు. ఇప్పుడు అదేం చెల్లుతుంది కానీ నేను ఊరు దాటి యాత్ర చేయడానికి వీల్లేదు. మీరు ఏదో పని మీద వెళ్ళడం వేరు. ఏదైనా నేను ఏదో పని మీద హైదరాబాద్ కవి సమ్మేళనం చెప్పారో వచ్చాను అనుకోండి, అది వేరే విషయం. కానీ యాత్ర పేరట వెళ్ళడానికి వీలేదు. ఏ యాత్ర చేయకూడదు. ఈ తీర్థాలకు వెళ్ళి నదులు స్నానాలు కానీ అవి లేవు అవన్నీ ఉండవు. అవి లేవు. మా ఇంట్లో అమావాస్య తర్పణాలు నెల నెల చేస్తారు కదా, అవన్నీ ఉన్నాయి. పోయినా కూడా మరణం సంభవించినా కూడా చేస్తున్నారు. చూడటానికి అమావాస్య తర్పణాలకు వీళ్ళు సంబంధం లేదంటారండి. మన ఆంధ్ర ఏది వాళ్ళు ఒప్పుకోరు. అదే శాస్త్రం ఒకటే కదా ఎవరికైనా. ప్రాంతీయ భేదాలండి. వాళ్ళు వాదం చేస్తారు ప్రాంతీయ భేదాలు. చాలా కష్టం అండి వాళ్ళతో. ఆయన దండం పెట్టి నీది నువ్వు చేసుకో అనేసేది. మరిగా కాస్త వివరాలు అందివ్వాలి అంతే కదా. కావాల్సింది చేస్తే ఓకే, అమావాస్య వంట చేయడం ఏం చేస్తామండి కొన్ని చోట్ల. మన అందుకే ప్రాంతీయ భేదాలు ఉన్న ప్రాంతీయ వివాహాలు చేసుకోకూడదు, ప్రాంతీయేతర వివాహాలు చేసుకోకూడదు. పద్ధతులన్నీ వేరు, వాదనలు వస్తాయి. నోరు మూసుకోగలిగితే ఓకే. 30 ఏళ్ళు నోరు మూసుకున్నా, ఇప్పుడే నోరు మాట్లాడుతున్నాను ఇంట్లో కూడా. అంటే కొన్ని శాస్త్రాలు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి, వేరే తేడాలు ఉంటాయి. దాదాపుగా శాస్త్రం అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది. కొన్ని డిఫర్ అవుతాయి. సాగించుకునే దానికి ఎన్ని చేసుకుంటారండి, సాగించుకుంటారు కూర్చోబెట్టి అందరూ.
ఎందుకులేండి, నేను విపరీతంగానే మాట్లాడుతాను. చూడండి కటకం వారు దొరికితే చూడండి, లేకపోతే నాకు పెట్టండి దాంట్లో మనకు. ఇగో మారుతి వారిది గ్రంథం ఉంది, చూస్తుంది. ఎవరిది అది? మారుతి వెంకటరామ శర్మ. ఆహా. ఇది ప్రామాణికం, ఇదే ప్రామాణికం. అది సంవత్సర వాళ్ళు చేయడానికి వీలు లేదని మాత్రం ఉంది ఒకటి. తర్వాత నిరంతరపుడు ఏమైనా కూడా ప్రాచీన విద్య చేయమని కూడా ఉంది. అట్లా చూద్దాం, నేను చూసి మీకు చెప్తానండి. సరే అండి, అది ఉంటే దాని శ్లోకంతో సహా నేను ఉటంకిస్తాను. అందరికి ధన్యవాదాలు, శుభరాత్రి. అందరికి నమస్కారం సార్. లేట్ గా పెట్టాను, నేను చూడలేదు, స్టార్ట్ అయినాక చూసాను. అదే ఏమిటి సార్ రేపు ఉందా క్లాసు? లేదండి, 3 రోజులు ఇల్లే తాటికొండ వారి యొక్క అప్లికేషన్ ప్రకారం ఏంటి రేపు కూడా లేదా? 3 రోజులు లేదు, 3 మళ్ళీ నెక్స్ట్ వచ్చే సోమవారం. అన్ని పట్టుకున్న చక్కెల పట్టుకున్న తినే పండుగ పదార్థాలు పట్టుకొని పెట్టండి ఆ రోజు సోమవారం నాడు. పెడతాం. సంక్రాంతి శుభాకాంక్షలు మిగతా మిత్రులందరికీ. అన్ని శ్రీదేవి గారు అన్ని ఆన్లైన్ లో తెప్పించారు. అందరికి శుభాకాంక్షలు నా తరఫున. మిగతా పెద్దలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు, శుభరాత్రి. 3 రోజులు శ్లోకాలు రాయండి అందరూ. స్వస్తి బ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు, శుభరాత్రి. నమస్కారం. అమ్మ, చాలా ఎడిట్ చేయాల్సి ఉంటుంది, చేయండి. చేస్తాను. ఉన్నాయా? ఏం కాదు, మంచివేగా విషయాలు. మంచి విషయాలుగా మాట్లాడుతున్నాం. ఏం చేస్తున్నాను?